హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాహుల్స్. ఈరోజు అయితే మనం స్పెషల్ వీడియో పార్ట్ 2 అయితే షూట్ చేయబోతున్నాం. ఈ పార్ట్ 2లో మనం అయితే ఫైర్ వర్క్స్ ఎలా అయితే చేయాలో అదైతే చేయబోతున్నాం. ఫస్ట్ మనకు కావాల్సిన మెటీరియల్ ఇన్వెంటరీలోకి వెళ్ళి కన్స్ట్రక్షన్స్లో ఫస్ట్ మనకు కావాల్సింది బ్లాక్ కౌంటర్ అండ్ నెక్స్ట్ వెపన్ ఎక్విప్మెంట్స్లో మనకైతే ఫైర్ అయితే కావాలి, ఫైర్ అండ్ స్టీల్ అంట. అండ్ నెక్స్ట్ మనం ఐటమ్స్లోకి వెళ్ళి కిందికి ఇలా స్క్రోల్ చేసినట్టయితే కిందికి ఇలా స్క్రోల్ చేసి ఇక్కడ మనకి ఒక లివర్ అండ్ ఒక డిస్పర్ ఇంకొకటి కావాలి. అదేంటంటే రెడ్ స్టోన్ డస్ట్. అండ్ నేచర్లో మనకి ఏం కావాలంటే మనకి బ్లూ కలర్ ఫైర్ రావడానికి మన థర్డ్ హౌస్ మీరు చూసుంటారు. ఇదైతే సాయిల్ అంట. ఇవైతే మనకు కావాల్సిన మెటీరియల్. ఫస్ట్ బ్లాక్ బ్లాక్ని ఇలా మొత్తం మనకి ఎన్ని లేయర్స్ లాగా కావాలో ఫస్ట్ ఇట్లా బేస్ లాగా. అదైతే మన లైబ్రరీ సిరీస్ ఇంకా పార్ట్ 5 ఉంది. గాయ్స్ ఇప్పుడైతే నేను బేస్ అయితే రెడీ చేసుకుంటున్నా. అండ్ ఇంతకు ముందే అంటే మీరు ఎప్పుడు చూస్తున్నారో నాకు తెలియదు, కాకపోతే 2 ఈరోజే వచ్చేస్తాయి వీడియోస్. అదైతే కన్ఫర్మ్. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఈ రోజే రావాలి. ఒక బేస్ లాగానైతే రెడీ అయిపోయింది కదా. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా డిస్పాచ్. ఇవైతే 1 by 1 స్టెప్ బై స్టెప్ ఇలా వెళ్ళాలి. అండ్ నాకైతే 4 కావాలి, నేను 4 చేసుకుంటా, అది బెస్ట్. బిగ్గా ఉంటుంది, చాలా పెద్దగా వస్తుంది. అందుకని నేనైతే బిగ్గా పెట్టుకుంటున్నా గాయ్స్. బిగ్గా పెట్టుకుంటే ఏంటంటే లాభం, మనకి ఫైర్ వర్క్స్ ఎక్కువ వస్తాయి. ఇట్ సైడ్ 4 ఇక్కడ సేమ్ ప్లేస్లో పెడితే ఇక్కడ కూడా 4. అండ్ ఇవైతే మనకి బాల్ లాగా షేప్డ్ ఉన్నాయి, పైకి వచ్చేటట్టు చూసుకోవాలి మనం. అండ్ నెక్స్ట్ ఇదైతే సాల్ట్ రాక్ అనే ఉంది కదా, మనం నేచర్స్లో తీసుకున్నది. అదైతే మనకి ఎంత హైట్ అయితే కావాలో అంత హైట్ అయితే ఇది ఇలా పెట్టేసుకోవాలి. అండ్ వీటిలో ఫైర్ వర్క్స్ ఇంకా ఫిల్ చేయలేము, మనం ఫిల్ చేసి సూపర్ వస్తుంది. అండ్ మనమైతే ఇక్కడ ఒక గేట్ లాగానైతే రెడీ చేయాలి, కొంచెం రియలిస్టిక్గా. దాన్ని ఇలా రెడీ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ బ్యాక్ సైడ్ అయితే మనకు మొత్తం ఇలా ఉంది కదా మన థర్డ్ హౌస్ ఇన్ మైన్క్రాఫ్ట్ దాంట్లో, అలానైతే తీసుకున్నా. అండ్ నెక్స్ట్ ఇట్ సైడ్ కూడా మనకి ఈక్వల్గా ఎంతనైతే కావాలో అంతనైతే తీసుకుందాం. అండ్ ఈ ఫైర్ వర్క్స్ మనం లాస్ట్కి ఫిల్ చేయాలి వీటిని ఫైర్ వర్క్స్తోని. స్టెప్ బై చూపిస్తా చూడండి. ఎంట్రన్స్ అయితే ఇక్కడ ఇలా అయితే వస్తుంది. ఎంట్రన్స్ ఇక్కడ ఇలా అయితే వస్తుంది. అండ్ తర్వాత ఇలా ఉంది కదా, ఇలా మనం రెడీ చేసుకున్నాక కట్టుకోవాలి, ఆ తర్వాత చెప్తా. ఇప్పుడైతే మనం వీటికి అయితే ఫైర్ పెట్టాలి. మనకైతే రెడ్ కలర్ ఫైర్ నార్మల్గా మీరు ఇక్కడ పెట్టినట్టయితే రెడ్ కలర్ నార్మల్ బ్లాక్స్ మీద పెడితే, కానీ అదైతే కొంచెం పరంగానే ఆగిపోతుంది. దాని నుంచి ఇంకా వాటర్ వేపర్ అవన్నీ రావడం స్టార్ట్ అయితే పొగలాగా. ఇవైతే మనకి ఎప్పటి వరకు అయితే ఉంటే అప్పటి వరకు అయితే ఉంటుంది, కానీ మైన్క్రాఫ్ట్ అప్డేట్ అప్పుడైతే ఇలా అయితే మనం ఇది నాన్ స్టాప్ ఇంకా ఫైర్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ మనమైతే ఈ కమాండ్స్ లాగానైతే ఇది రెడీ చేద్దాం. ఆ సౌండ్ అట్లనే వస్తుంది. రెడ్ స్టోన్ డస్ట్ అయితే తీసుకొని ఇలా
మొత్తం అన్ని దగ్గర ఇలా స్ప్రెడ్ చేశాక ఇలా మొత్తం ఇలా ఒక ఇది లాగా చేస్తే ఇలా వస్తుంది మీకు. అండ్ ఇక్కడ నుంచి అయితే మనం మిడిల్కి ఇలా కరెక్షన్ ఇచ్చుకోవచ్చు. ఇలా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒకటి వస్తుంది. అండ్ ఇక్కడ మనం ఫస్ట్ తీసుకున్న లివర్ అయితే పెట్టుకొని ఇలా చేస్తే ఇది రెడ్ కలర్లో ఉన్న రెడ్ స్టోన్ డస్ట్ అయితే గ్లో అవుతుంది. అండ్ దీన్ని ఆఫ్ చేస్తే మళ్ళీ మనకు నార్మల్ రెడ్ స్టోన్ డస్ట్ అయితే వస్తుంది. సో మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఇన్వెంటరీలో కన్స్ట్రక్షన్స్లో ఈ గ్లాస్ అయితే ఉంటాయి కదా, ఇవి తీసుకోవాలి. నెక్స్ట్ ఐటమ్స్లోకి వెళ్ళి ఫైర్ వర్క్స్ కిందికి చాలా కిందికి వెళ్తే ఇక్కడ ఫైర్ వర్క్స్ ఏదైతే కనిపిస్తాయి. ఇది గ్రే, లైట్ గ్రే. మనకి వైట్ కూడా వద్దు, లైట్ బ్లూ కావాలి. లైట్ బ్లూ నుంచి అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. మనకి 8 ఉన్నాయి కదా, 1 2 3 4 5 6 7 8. సో ఇక్కడైతే మనము ఇది ఓపెన్ చేసి ఇక్కడ ఒక బాక్స్ అయితే పెట్టేసుకోవాలి. ఒక్కటి కూడా మిస్ కావద్దు గాయస్. ఒకవేళ మిస్ అయిందనుకో అయిపోయి అక్కడ నుంచి మనకైతే ఫైర్ వర్క్స్ బయటికి రావు. ర్యాండమ్గా ఎక్కడ పడితే అక్కడ పెట్టేసుకోండి గాయస్. నేను ఫ్లవర్ పెట్టిన అయితే గ్లాస్ ఫ్రేమ్ అయితే దీని మీద వేయాలి. అంటే స్నో పడితే మళ్ళీ ఇదంతా ఖరాబ్ డ్యామేజ్ అయిపోతుంది, చాలా డ్యామేజ్ అయిపోతుంది. స్నో పడదు మనకి. ఇప్పుడు ఎట్లా స్నో పడదు, కాకపోతే వాటర్ పడతాయి కదా, రైన్ అప్పుడు థండర్ స్టార్మ్స్ వస్తాయి. సో అలాంటప్పుడు అయితే మనకి సెక్యూరిటీ గార్డ్స్ లాగా. అండ్ నేను గ్లాస్నే వాడుతున్నా, ఈ వుడ్ లేకపోతే వాడచ్చు కదా అనుకుంటారు, కానీ అది ఒబేక్ ఆబ్జెక్ట్ కాబట్టి మొత్తం లైట్ అంతా మనం అటు సైడ్ ఉన్న చూడలేము. ఇదంతా గ్లాస్ ట్రాన్స్పరెంట్ కాబట్టి మనమైతే ఇవి ఫైర్ వర్క్స్ పైకి వెళ్తుందే చూడొచ్చు. సో అందుకని ఈ రీజన్ వల్లనే నేను ఇదైతే పెట్టాను. సో నైట్ అయిపోతుంది ఇప్పుడు. సో గాయస్ ఎంత ట్రై చేసినా నైట్ అయితే కావట్లేదు. సో మార్నింగే చూడండి మీరు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి మీరు. వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. సో ఇదైతే మన 125 సబ్స్క్రైబర్స్ స్పెషల్ వీడియో పార్ట్ 2. పార్ట్ 3 ఈజ్ నాట్ కమింగ్ సూన్. నాకు కూడా తెలియదు వస్తుందో రాదో, సో అందుకని నాట్ కమింగ్ ఆర్ కమింగ్ సూన్. సో ఇదైతే మన పార్ట్ 2. పార్ట్ 2 చాలా తక్కువ, ఎందుకంటే ఇది చిన్నది కదా, చిన్న రూమ్ బిల్డ్ చేసేసాం. సో అందుకని 8 or 9 minutes ఉంటుంది. ఒక్క వీడియోనే ఇలా ఉంది. సో ఇప్పటికైతే ఇంతే. మళ్ళీ ఒకవేళ న్యూ సబ్స్క్రైబర్స్ అయితే ఒకసారి నా కంటెంట్ అంతా చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అయితే నీకు నా గురించి ఆల్రెడీ తెలుసు. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ నేనైతే ఇది షార్ట్స్లో కూడా ప్రమోషన్ చేస్తాను, ఎందుకంటే నాకు వీడియోస్లో ఎక్కువ వ్యూస్ రావట్లేదు. సో bye guys, wait for the next video. Bye. And guys మనకి పార్ట్ 5 కూడా లైబ్రరీ సిరీస్ ఈరోజే వైబ్ అవుతుంది. Bye, wait for the next video. Bye.